49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 67,952 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,414 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.97 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుండి 17 గంటల సమయం పట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నేడు సమావేశం కాబోతోంది. దీనికి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షత వహించనున్నారు. పాలక మండలి సభ్యులు టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇందులో పాల్గొననున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ అంచనాలను ఈ సమావేశం ఆమోదించనుంది. దీంతో పాటు శ్రీవారి ముడుపు పత్రం పథకానికి లాంఛనంగా ఆమోదం తెలియజేయనుంది. నగదు రహిత విరాళాలను ప్రోత్సహించేందుకు శ్రీవారి ముడుపు పత్రం పథకం అందుబాటులోకి రానుంది. భక్తులు తమ కానుకలను హుండీలో సమర్పించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఈ వినూత్న పథకాన్ని రూపొందించింది టీటీడీ. భక్తులు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల మేరకు డిజిటల్ పద్ధతిలో విరాళాలు చెల్లించి అదే విలువగల శ్రీవారి ముడుపు పత్రాన్ని పొందవచ్చు. దర్శన సమయంలో ఈ పత్రాన్ని ఆలయంలోని హుండీలో వేసి మొక్కులు చెల్లించుకోవచ్చు. డిజిటల్ చెల్లింపుల యుగంలో ఈ ముడుపు పత్రం భక్తులకు ఎంతో సౌకర్యాన్నిస్తుందని టీటీడీ భావిస్తోంది. నగదు తీసుకొచ్చే శ్రమ, రిస్క్ నుంచి భక్తులకు విముక్తి లభిస్తుంది. మొత్తం ప్రక్రియ డిజిటల్ గా పూర్తి చేయవచ్చని చెప్తోంది. ముడుపు పత్రాన్ని హుండీలో వేసిన వెంటనే భక్తుల విరాళం లెక్కింపు ప్రక్రియలో నమోదవుతుంది. ₹1,00,000 వరకు ముడుపు పత్రాన్ని సమర్పించే అవకాశం ఉంది. టీటీడీ ట్రస్ట్ సరళీకృత అన్నప్రసాదం విరాళ పథకానికి కూడా ఆమోదం తెలపనుంది. ఈ పథకంతో భక్తులు తమ స్తోమతకు తగ్గ చిన్న మొత్తాలు విరాళంగా ఇవ్వచ్చు. నచ్చిన తేదీలో ఇష్టమైనంత ఎంతమంది భక్తులు అన్నప్రసాదం అందించాలో ఎంచుకునే సౌలభ్యం ఉంది. ఈ ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుంది. ఈ అంశాలతో పాటు మరికొన్ని కీలక తీర్మానాలకు కూడా టీటీడీ ఆమోద ముద్ర వేయనుంది.